అన్నయ్య గారి మరణానికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ముందుగా మా సంఘం తరఫున వారికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, జరిగినటువంటి అనివార్య కారణాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తావన రాజకీయ నాయకులు కొంతమంది పనిగట్టుకొని కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనతో పనిచేస్తూ ఉంటారు. మీరు కూడా అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు, మీ దగ్గర కూడా ఉన్నటువంటి వారు పనిచేసినారు. మరి అదే రకంగా చేస్తూ వచ్చినారా? మీకు కొమ్ము కాసినట్లయినా మేము కూడా ఇప్పుడు అనుకోవాల్సిందే కదా. రేపు ఉన్నటువంటి అధికారి కూడా మీకు కొమ్ము కాసినట్లే కదా. ఇది కాదు కావాల్సింది. ఈ పొద్దున సుధాకర్ యాదవ్ పొద్దున వేసి ఎక్కడైనా ఇల్లీగల్గా చేస్తే తప్పనిసరిగా చర్య తీసుకోండి. మీరు దానికి కూడా మేము మద్దతు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే తప్పు చేసినట్టు ఎవరైనా సమాజంలో ప్రతి ఒక్కరు సమాజాన్ని తలవంచాల్సిన అవసరం ఉంది. ఏమో తెలియకోకుండా మీకు ఇష్టం వచ్చిన విధంగా అతని నుంచి ఏదో మాట్లాడితే రేపు పొద్దున భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కాదు, తీరాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనం అవుతుంది. ఈనాటితోనే స్వస్తి పలకండి. ఇప్పటి నుంచి అయినా మనసులు మార్చి ఈ రాజకీయానికి మీ యొక్క కులాలు బలి చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒక సుధాకర్ యాదవ్ ఒక సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఎన్నో అవార్డులు పొందారు. అది మనందరం చూసాం. గత 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఆయన యొక్క ఎంత అభివృద్ధి చేస్తూ, ఎంత ఆయన మంచి సిన్సియర్ ఆఫీసర్ అని చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇలాంటి వ్యక్తి ఆయన ఉద్యోగరీత్యా రామగిరిలో పనిచేస్తూ ఉంటే ఆయన మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు తోపుదూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే ఒక పోలీస్ అధికారిగా ఉన్నటువంటి లీడర్స్కి ఎవరికైనా కానీ ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఆయన బాధ్యత. మరి అక్కడ లా అండ్ ఆర్డర్ని కూడా కంట్రోల్ చేయడం ఆయన బాధ్యత. అదే పద్ధతిలోని కూడా ఇక్కడ చూశారు. ఇంతకుముందు మీరు అధికారులు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఆఫీసర్ల దగ్గర కూడా మీరు కూడా పనిచేశారు. మళ్ళీ వాళ్ళు కూడా సిన్సియర్గా పనిచేశారు. ఆయన బాధ్యత, ఆయన ఉద్యోగరీత్యా చేసిన పనులు అధికంగా ఉంటాయి. మళ్ళీ అలాంటి వ్యక్తిని ఒక బీసీ వ్యక్తి, ఒక యాదవుల వ్యక్తి, ఆయన ఏదో పోయిన ఎలక్షన్లలో ఆయన మంచితనం చూసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారి వెరిఫికేషన్ చేసి ఆయనకు కూడా అవకాశం వస్తే చట్టసభల్లో కూడా యాదవ్ కమ్యూనిటీగా ఆయన కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన మీద కొద్దిగా వెరిఫై చేయడం జరిగింది. చేసినప్పుడు కొన్ని పరిణామాల దృష్ట్యా భవిష్యత్తులో ఆయన గురించి ఆలోచన చేద్దామని చెప్పేసి కొంత వాయిదా వేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకే వ్యక్తి కొమ్ము కాస్తున్నాడు అని ముద్ర వేసి పరిటాల కుటుంబానికే వాళ్ళ దగ్గర కొమ్ము కాస్తున్నాడని చెప్పడం ఇది సమంజసం కాదు. మరి ముఖ్యంగా కురవ సోదరులు, ఇదివరకు మా అన్నగారు పెద్దలు చాలామంది చెప్పారు, కురవ సోదరులు కానీ గొల్ల సోదరులు కానీ అన్నదమ్ములం అందరము చిన్నాన్న పెనాడు కుటుంబం మాదిరి ఉంటాం, మాకు ఎప్పుడు కూడా భేదాలు లేవు, అంతా ఐకమత్యంగా ఉంటాం. అక్కడ ఒక తెలియని విధాలను ముందరకు తీసుకొచ్చి ఆయన కూడా పెద్ద ఆయనే, మరి ఆయన అనకూడదు, నేను ఎదవని కూడా నేను కూడా వెనక్కి తీసుకుంటున్నా, అది కూడా తప్పే. ఎందుకంటే ఒక పెద్ద ఆయన కూడా ఒక అడ్వకేట్ లీగల్గా ఉన్నటువంటి వ్యక్తి రారా చూసుకుందాం, నీ కథ రారా సట్లిప్పేసి బయటికి రారా చూద్దామనడం ఎంతవరకు కరెక్ట్ అన్నగారు? ఇది మంచిది కాదన్న, దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే అలా అనుకుంటా పోతే పోయేది ఎవరు? బీసీలు నాశనం అయిపోతాం, మన కులాలు నాశనం అయిపోతాం, మన వర్గాలు నాశనం అయిపోతాం, మనం ఎదిగే వాళ్ళం. ఇప్పుడు మనం ఈ విధంగా తయారై మనం పోతా ఉంటే రాబోయే భావితరాలకు పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి మీరు అర్థం చేసుకోవన్నా, దాన్ని వెనక్కి తీసుకొని సుధాకర్ సార్ గారికి మీరు క్షమాపణ చెప్పి, తమ్ముడు మనందరం ఒకటే, మన బీసీలందరం ఒకటే అని చెప్పేసి చేయి కలుపుదాం, ముందుకు పోదాం. రాబోయే పరిస్థితుల్లో రాబోయే కాలంలో కూడా ఐకమత్యంతో మనం 2 జిల్లాలలో కూడా బీసీలు శాసించే స్థాయికి మనమందరం కూడా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లింగమయ్య అనే అతను ఆయన కుటుంబానికి ఆయన కుటుంబ సభ్యులకి సానుభూతి తెలుపుతూ యాదవ్ సంఘం తరపున కురవులు యాదవులు ఎప్పుడూ ఎల్లవేళలో అన్నదమ్ములుగా మెలుగుతున్నాం, ఇంతవరకు ఈ జరగవేళలో అదేవిధంగా మెలుగుతాం. కాబట్టి మేము ఖండిస్తున్నాం నీ వాక్యాలకి. మేము ఎప్పుడు నీ సోదరంగానే భావిస్తాం, మిత్రులుగా భావిస్తాం. కాబట్టి మీరు ఇరికి తీసుకెళ్ళిన మాటలు మా యాదవ్ బిడ్డ కానీ మీరు ఎక్కడైనా మాట్లాడకూడదు, మీ సోదరుడే యాదవ్ బిడ్డ కానీ, కాబట్టి గౌరవించుకొని ముందుకు పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అక్కడ పనిచేస్తున్నటువంటి సుధాకర్ యాదవ్ ఎస్ఐని టార్గెట్ చేస్తూ ఆ ఎస్ఐ పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయడం చాలా బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని మా యాదవ్ సంఘం తరఫున మేము వ్యతిరేకిస్తాం, మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్య బాగా పరిచయం వేస్తే నాగన్నను తీసుకొచ్చినారు. నాగన్నను తీసుకొచ్చి నాగన్నతో ఇష్టానుసారం మాట్లాడిస్తారు. అయ్యా సోదర నాగన్న, మనము కురుమాక్ వల్ల యాదవ్ అనేది అంతా 2 ఒకే కులంగా భావిస్తున్నారు. కర్నూలులో ప్రత్యేకంగా పెళ్ళిళ్ళే జరుగుతున్నాయి, అది రేపో మాపో మన జిల్లాలో కూడా జరుగుతాయి. దయచేసి ఈ యాదవ కమ్యూనిటీని, ఈ కురువు కులస్తుల్ని నువ్వు వేరు చేయొద్దు. ఎందుకనంటే ఉమ్మడిగా ఒక మంచి అన్యోన్యంగా ఉండే కులస్తుల్ని నువ్వు వేరు చేసే పద్ధతిలో మాట్లాడద్దు. ఏమన్నా ఉంటే అది ఏదన్నా ప్రత్యేకంగా
నువ్వు ఆ లింగమయ్య కుటుంబానికి జరిగింది, జరగకూడదు అది. ఆ లింగమయ్య కుటుంబాన్ని నువ్వు ఏ విధంగా ఆదుకోవాలా, ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలా అని చెప్పి మాట్లాడు. అదే శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మక్క మాట్లాడినారు. ఆయన చనిపోయిన 3 రోజులకే, అయ్యా ఆ కుటుంబాన్ని ఏ విధంగా మీరు ఆదుకుంటారో మేము అంతే విధంగా ఆదుకుంటాం అని రాజకీయ లబ్ధి కోసం ఈరోజు బీసీలను వేరు చేయాలని చెప్పేసి ఈ కుట్ర పన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రామగిరికి రావడం జరిగింది. ఇదంతా కూడా అనంతపురం జిల్లాలోనే బీసీ సోదరులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారం కొద్దీ అక్కడ ఎస్ఐ గారిని, సుధాకర్ యాదవ్ గారిని ఇష్టానుసారం కొద్దీ పోలీసులను బట్టలోటు తీస్తాం అనే మాటలతో, దౌర్జన్యకరమైన మాటలతో వారిని దూషించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్పీ గారికి అయితేనేమి, అదేవిధంగా డీసీపీ గారికి అయితేనేమి విజ్ఞప్తి చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రితో సహా అనేక మంది పైన అనవసరమైన కేసులు పెట్టి లోపలేయించడం జరిగింది. ఈరోజు ప్రకాష్ రెడ్డి గారి పైన అయితేనేమి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితేనేమి పోలీసులను బట్టలోటు తీస్తామంటే ఎందుకు కేసులు బుక్ చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు గారని మీకు వచ్చి మీ దగ్గరికి వచ్చి కేకులు కట్ చేసినారు, అదేవిధంగా గజమాలు వేసి సన్మానించినారు. కానీ మీరు వాళ్ళు చేసినప్పుడు మీకు తప్పు కనపడలేదా? ఈరోజు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్ఐ తప్పు చేశాడా దాన్ని అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీ సామాజిక వర్గం వ్యక్తి మీరు డస్టర్ కారులో తిరుగుతున్నారు, మీరు పెంట్ హౌస్లో ఉంటున్నారు, అదేవిధంగా మీకు ఎవరో బాగేపల్లి దగ్గర ఫామ్ హౌస్ ఉందని మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే అతనికి పెంట్ హౌస్ ఉంది, ఖచ్చితంగా లోన్ పెట్టి ఆ పెంట్ హౌస్ కొనుగోలు చేసినాడు. అదేవిధంగా ఒక చిన్న డస్టర్ కార్, దాని విలువ 3 లక్షలు, ఎస్ఐకి జీతం దాదాపు 1.5 లక్ష జీతం వస్తుంది. ఒక 10 ఏళ్ళ నుండి ఎస్ఐగా పనిచేసినప్పుడు ఒక కారులో తిరగలేపలా ఆ మాత్రం మీరు ఆలోచించలేరా? అంటే బీసీలు మీ గుమ్మడే అంటే మీ ఇళ్ళ దగ్గర గేట్ల దగ్గర ఉండాలా, కారులో తిరగకూడదా? అదేవిధంగా మీరు ఏదైతే సుధాకర్ యాదవ్ గారికి ఆస్తులు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు, ఈ బహిరంగ సమావేశం తరఫున మేమందరూ తెలియజేస్తున్నాం. అతనికి ఆస్తులు ఉన్నట్లు మీరు నిరూపిస్తే ఖచ్చితంగా అనంతపురంలో టౌక్లా దగ్గరికి వచ్చి ఆ ఆస్తులు అనాథ శరీరానికి రాపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గిరి మండలంలో గత వారం రోజుల నుంచి ఎంపీపీ ఎలక్షన్ అనేది తీసుకొచ్చి రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఎంపీపీ ఎలక్షన్స్లో పెద్ద రచ్చరచ్చ చేసి తన హైప్ చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత అంటే ఏమిటో ఆయన గత 2 సార్లు ఓడించడం చాలా, ఇంకా నీకు బుద్ధి రాలేదు ప్రకాష్ రెడ్డి గారు. మీరు బీసీలని టార్గెట్ చేసి రామగిరి ఎస్ఐ, నీతి నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఐ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వు కూడా మీ జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిచ్చి ఆ పెద్ద ఆయనంతో కూడా నువ్వు అంత చిన్న ఉద్యోగం చేసుకున్న ఎస్ఐ మీద టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమో ఇది నువ్వు కూడా ఆలోచన చేసుకోవాలా. అంతేకాకుండా కనగానిపల్లి మండలం కోనేటి నాయనపాలెం ఆయన లాయర్ నాగన్న అనే వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గం ఉద్యోగస్తుని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అయ్యా నాగన్న గారు, యాదవులంటే నీతి నిజాయితీగా ఒక నిబద్ధతతో కలిగిన వ్యక్తులము. నీ మాదిరి ప్యాకేజీల కోసం, పార్టీల కోసం నీవు అదే 2019 ఎలక్షన్లో ఇదే పరిటాల కుటుంబానికి నువ్వు పనిచేయలేదా? ఆ రోజు మా పరిటాల శ్రీరామ్తో ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు ఈరోజు బహిరంగంగా చెప్పగలవా? అలాంటి వ్యక్తి కాదయ్యా మా సుధాకర్ యాదవ్. ఎస్ఐ నీతి నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తి మీద రాజకీయ దురుద్దేశంతో గత 5 ఏళ్ళలో కూడా ఆయనకు ఉద్యోగం లేకోకుండా చేసి ఈరోజు ఉద్యోగం చేసుకొని తన భార్య పిల్లలతో సంతోషంగా ఉండి ఏమయ్యా బీసీలకి ఒక ఇల్లు ఉండకూడదా? ఒక 5 ఎకరాల భూమి ఉండకూడదా? ఒక చిన్న కారు ఉండకూడదా? ఈరోజు మేము అన్నీ ప్రకటిస్తాం. ఏమి సుధాకర్ యాదవ్తో ఎస్ఐ గారితో మేమే మాట్లాడతాం. ఆయనకున్న ఆస్తులని నిజంగా అనంతపురం జిల్లా నడిబొడ్డున క్లాక్ టౌన్ సెంటర్లో అనాథాశ్రమం రాసిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డి 5 ఏళ్ళ గత ఎమ్మెల్యేగా పాలించి 100 కోట్లు సంపాదించుకున్నావు. అంటే మీకే డబ్బులు ఉండాలా, మీకే కార్లు ఉండాలా? మా వ్యక్తులకు ఉండకూడదా? బీసీ సామాజిక వర్గం పైకి ఎదగకూడదా? గతంలో కూడా ఒకటి మాట్లాడావు, గంతిమేర విషయం, ఎస్సీల విషయాలు మాట్లాడినావు. ఎస్సీలు బాత్రూమ్లు కడిగించిన రామగిరి ఎస్ఐ గారు అని చెప్పావు. అదే ఎస్సీలతో నేను ప్రెస్ మీట్ పెట్టిస్తే నువ్వు ఎక్కడుంటావు ప్రకాష్ రెడ్డి గారు? ఒకటి ఆలోచన చేసుకోవాలా.
ఏదన్నా కానీ మాట్లాడే విధానము కరెక్ట్ చూసుకొని మాట్లాడు. ఆయన ఆఫీసరు నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఆయన తప్పు చేసింటే చెప్పు, మేము కూడా ఈరోజు నీ పక్షానే మాట్లాడదాం. ఒకవేళ రాజకీయంగా ఏదైనా ఉంటే పరిటాల సునీతంతో ఎదుర్కో, పరిటాల సునీతంతో పోరాటం చేయి. మేము నీతి నిజాయితీగా యాదవ సామాజిక వర్గం ఒక నిబద్ధతతో కలిగిన వ్యక్తులం. లాయర్ నాగన్న ప్యాకేజీల కోసము పార్టీలు మారే వ్యక్తులు యాదవులు కాదయ్యా. నాగన్న గారు మీరు కూడా తెలుసుకోండి, పెద్ద ఆయన మీరు కూడా అంతో ఇంతో అంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దండి. ఇంకోటి చెప్తున్నాం, ఈరోజు ఎంపీపీ ఎలక్షన్ అంటున్నావు. ఎంపీపీ ఎలక్షన్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి కోసం ఇచ్చే కోసం ఇంత రాద్ధాంతం చేసి ఐపీ చేసుకున్నావే. ఇదే ఎంసీ పల్లిలో మా యాదవ సామాజిక వర్గం చెందిన మా అక్క ఒక ఆయన ఉంది, మా ఆయనకి ఎంపీపీ ప్రకటించాయా? ప్రకటించి ఎంపీపీగా గరబేగలపల్లి ఎంపీటీసీ ఉన్న యాదవ సామాజిక వర్గం వ్యక్తి లేడీ ఉంది, ఆమెకు ప్రకటించు. బేషరతుగా పరిటాల సునీతతో మేమే మాట్లాడి మా పార్టీ మద్దతు కూడా మా యాదవ సామాజిక వర్గానికి వచ్చింది. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అక్క అని మేము తీసుకొస్తాం. దానికి నువ్వు సిద్ధమా? రేపే ఎలక్షన్ ఇచ్చాయి. దానికి మేమంతా బేషరతుగా మా పరిటాల సునీత మా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి మేము యాదవ సామాజిక వర్గం వ్యక్తికి నువ్వు ఎంపీపీకి ప్రకటించే వ్యక్తి నువ్వు అయితే ఈరోజు ఇంత రాద్ధాంతం జరగదు. ఓన్లీ నీ ఓసీ సామాజిక వర్గానికి ఎంపీపీ ఇచ్చుకోవడానికి నువ్వు ఏదో రాజకీయంగా హైప్ చేసుకోవడానికి ఇంత రాద్ధాంతం తీసుకొచ్చి రాజకీయంగా ఉనికి కోసం